మారుతుల్యవేగం జితేంద్రియం మృదువతామరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజ. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు, కరీంనగర్ జిల్లాలో అతి ప్రాశస్తమైన అతి పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకునిగా టి మారుతి స్వామి నేను పనిచేస్తున్నాను. మా పూర్వీకుల నుంచి చాలా సంవత్సరాల నుంచి, అనగా 400-500 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి దేవాలయంలో సన్నిధిలో సేవ చేయుచున్నారు. ఈ క్షేత్ర మహిమ ఏందనగా, ఇచ్చట పూర్వం సింగం సంజీవుడు అనే ఒక గొల్లవాడు ఈ కీకారణ్యంలో గోవులు తప్పిపోవటం వలన చెట్టు కింద నిద్రించడం వలన ఆయన స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి నేను ఇక్కడ ఉన్నాను స్వామి అని చెప్పగానే ఆయన ఆ పొదలన్నీ నీట్గా చేసి అక్కడ స్వామివారిని కనుగొని ఈ క్షేత్రం యొక్క ఇక్కడ దగ్గరలో ఉన్న కొడిమ్యాల మండలంలో ఉన్న వాళ్ళకు చెప్పగానే వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఆలయ నిర్మాణం గావించారు. అప్పటి నుండి అనగా 400 సంవత్సరాల పైబడి నుండి మేము ఇక్కడ సేవ చేస్తున్నాము. ముచ్చంపేట గ్రామం వాళ్ళు, రామసాగరం గ్రామం వాళ్ళు ఇక్కడ ఒక సంవత్సరం వాళ్ళు, ఒక సంవత్సరం మేము సేవ చేయొచ్చు. అనేక సందర్భాలలో స్వామివారి సన్నిధిలో జీవితం కాలం గడుపుతున్నాము. తదనుగుణంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ఇప్పుడు దీక్షా స్వాములు వైశాఖ బహుళ దశమి, చైత్ర పౌర్ణమికి చిన్న జయంతి, పెద్ద జయంతి, వైశాఖ బహుళ దశమికి లక్షలాది మంది దీక్షాపరులు దీక్షలు మాలలు వేసుకుంటున్నారు. 11 రోజులు స్వామివారి సన్నిధిలో మంగళహారతులు చేసుకొని వట్టి వాళ్ళు కూడా చాలామంది తపస్సు ఆచరించు ఈ దేవాలయంలో త్రికాలములందు భజన, ప్రసాద వితరణ, ఉదయం బాలభోగము, మధ్యాహ్నం రాజభోగము, సాయంత్రం షుండల భోగము నివేదన గావించున్నారు. తదనుగుణంగా స్వామివారి సన్నిధిలో సుదర్శన హవనము, పవిత్రోత్సవము, హనుమాన్ జయంతి అవి 3 పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పీరియాడికల్ ఫెస్టివల్, ఉగాది, శ్రీరామనవమి, గోదా కళ్యాణం, ధనుర్మాసం విశేషంగా నెల రోజుల కార్యక్రమం. ధనుర్మాసంలో ఇక్కడ నెల రోజుల తర్వాత గోదా కళ్యాణం చేస్తారు. ఇది ఈ క్షేత్రం యొక్క మహిమ.